దక్షిణ భారతదేశం మీద నిధుల విషయంలో వివక్ష కొనసాగుతూ ఉంది అన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న విమర్శలు కాదు, కనిపిస్తున్నటువంటి ఆధారాలు కూడా. మరొకసారి తాజాగా 25, 26 ఆర్థిక సంవత్సరానికి కూడా అది ప్రూవ్ అయింది. అంటే 2014లో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఫామ్ అయిన తర్వాత ఈ వివక్ష పెరిగిపోతూ ఉంది. చివరికి దక్షిణ భారతదేశపు ఆ ఉనికిని, ఆ సంస్కృతిని, సంప్రదాయాలను, భాషను కూడా ఛాలెంజ్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి అని ఆ వ్యతిరేకతగానే ఉంది. దాన్ని సునామీగా మార్చకండి అని తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చేసిన హెచ్చరికను కూడా మనం చూడొచ్చు కేంద్రానికి. అయితే 25, 26 సంవత్సరానికి దక్షిణ భారతదేశానికి అంటే 5 రాష్ట్రాలకు కలిపి వచ్చిన గ్రాంట్ల కంటే ఒక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకి, ఆ 2 రాష్ట్రాలకి వచ్చిన గ్రాంట్స్ డబల్. ఈ అన్ని రాష్ట్రాలకు కలిపినా కూడా దక్షిణ భారతదేశం మొత్తం వాళ్ళకు వచ్చినటువంటి గ్రాంట్స్ డబల్. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అయితే కేంద్రాన్ని నడుపుతున్న 2 అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఉన్నా కూడా, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ఉన్నా కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర అన్యాయమే. మన వాళ్ళు నోరు తెరిచి అడిగే అంత సీన్ ఉండదు. డప్పు కొట్టమంటే పోటీపడి మరీ కొడతారు. ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్థిక సంవత్సరానికి 32,284 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తుందనుకుంటే, మన ఆంధ్రాకు వచ్చినది 14,000 కోట్లు. ఈవెన్ తెలంగాణ 23,000 కోట్లు, అంటే రౌండ్ ఫిగర్ అట్లా 23,000 కోట్ల గ్రాంట్ల రూపంలో వస్తుందనుకుంటే, తెలంగాణకు వచ్చింది 6,000 కోట్లు. కేవలం 6,000 కోట్లే. కేరళ 13,000 కోట్లు వస్తుందనుకుంటే 3,500 కోట్లు ఇచ్చారు గ్రాంట్ల రూపంలో. తమిళనాడు 24,000 కోట్లు వస్తుంది అనుకుంటే 15,000 కోట్లు ఇచ్చారు. కర్ణాటక 16,000 కోట్లు వస్తుంది అనుకుంటే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతే. కానీ నిధులేమో ఎక్కువ ఈ రాష్ట్రాల నుంచే, కానీ తిరిగి పంపకాలేమో ఈ రాష్ట్రాలకు తక్కువ. అటువైపు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి కేంద్రానికి పోయేదేమో చాలా తక్కువ. కేంద్రం నుంచి తిరిగి ఆ రాష్ట్రాలకు పోయేదేమో చాలా ఎక్కువ. నిధులు ఎక్కువ. అసలు దేశం తీసుకున్న ఒక నిర్ణయం, తక్కువ మంది పిల్లలనే జనాభా నియంత్రణ ఏదైతే ఉందో దానికి విచ్చలవిడిగా వాళ్ళు తూట్లు పడిశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళకు కూడా అక్కడే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి కేంద్రం ఆలోచన చేస్తూ ఉండడం ఎంత దారుణం చూడండి. జనాలనేమో ఏదో ఒక మాయలో ముంచేస్తారు. వీళ్ళేమో వీళ్ళ ఆధిపత్యం కొనసాగాలి. దేశం మీద ఎప్పుడైనా కేంద్రం మీద ఉత్తర భారతదేశం వాళ్ళ ఆధిపత్యమే ఎక్కువ గణనీయంగా ఉంటుంది అన్నది జగమెరిగిన సత్యం. కీలకమైన స్థానాలు అందరూ వాళ్ళే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఎవరైనా కీలక మంత్రిత్వ శాఖలు ఇస్తున్నట్టు కనిపించినా వెనకల దాన్ని అనిపించే అధికారులందరూ కూడా అక్కడ వాళ్ళే ఉంటారని చెప్పి చాలా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. చివరి గ్రాంట్ల రూపంలో కూడా వీళ్ళు ఆశించింది ఎంత, బడ్జెట్లో వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇచ్చిండేది ఎంత, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు ఇస్తున్నది ఎంత, ఎందుకో అర్థం కాదు. ఎందుకు ఇంత వివక్ష ఆ దక్షిణ భారతదేశం మీద?